ఏంటో ప్రవీణ్, రీసెర్చ్ కోసమని అడవికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అమ్మాయి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అది చూసి వాళ్ళ అమ్మ కూడా తట్టుకోలేకపోతుంది. అమ్మాయికి ఏం కాకుండా ఉండాలని దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉపవాసాలు ఉంటుంది. మధు, అమ్మా మధు, అమ్మా మధు, మధు అక్కడ ఏముందమ్మా? అక్కడ ఏం లేదమ్మా. పావా? ఎక్కడమ్మా పాము? అది పాము కాదమ్మా, వైరు. చూడు, అదిగో ప్రవీణ్ పట్టుకున్నాడు. ఒంటరిగా ఉంటే నువ్వు ఇలాగే ఏదేదో ఊహించుకుని భయపడుతూ ఉంటావు. రామ్మా, కిందికి వెళ్దాం. రా రా, మెల్లగా. లేదమ్మా, పాము లేదు. పాము లేదు తల్లి. ఏం భయం లేదమ్మా, మేమంతా ఉన్నాగా. రే, అమ్మాయికి వడ్డించు. ఈ రోజు స్పెషల్ న్యూడిల్స్. అమ్మాయి గారికి ఇష్టమని న్యూడిల్స్ వేసాను. వాగటం వాపి వడ్డించరా. నూడిల్స్ అమ్మా, ఇష్టం కదా. మధు, మధు, అమ్మా మధు, మధు, అమ్మా మధు, మధు. ఏంటమ్మా, పావేంటమ్మా? ఏమైందమ్మా? మధు, అమ్మా చెప్పు తల్లి. చూడు, బాబు, అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. డోంట్ వరీ అంకుల్, నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. డాక్టర్, కూర్చోండి, కూర్చోండి. డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి ఏమీ పర్వాలేదమ్మా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే ఒక డెల్యూషన్ కి గురైంది. డెల్యూషన్ అంటే తెలుగులో భ్రాంతి. ఆమె ఇప్పుడు ఒక పాము ట్రాన్స్ లో ఉంది. అయితే దానికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? ఎందుకు లేదు, దీనికి పరిసరాలు మార్చాలి. ఆమె ఆలోచనలు డైవర్ట్ చేసే పని ఏదైనా చేయాలి. షీ విల్ బి ఆల్ రైట్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏముంది, పెళ్లి చేసి చక్కగా ఇద్దరిని హానిమూన్ పంపండి, అన్ని అవే సర్దుకుంటాయి. గారు ఇంకెందుకు లేటు? మంత్రులు గారు, అయ్యా మధ్య వచ్చేలోగా ముహూర్తం పెట్టండి. అలాగే. బాబు, ఏంటమ్మా? అమ్మాయి ఏంట్రా అలా ఉంది? నిశ్చితార్థం అంటే చిన్న పెళ్లి లాంటిది. ఇలాంటి సమయంలో కూడా అమ్మాయి మొహంలో కళాకాంతులు లేకుండా దిగులుగా ఉండింద్రా. అయ్యా, రాహుకాలం రాకముందే నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటే మంచిది. మీరు చల్లండి, ఆ తాంబూలాలు బలం తీసుకోండి. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి.
అది ఏం కాదు నీకేం కాదు. అదే అదే పాము నా మీద పగబట్టింది. ఈ తాయెత్తు నీ చేతుకున్నంత వరకు ఆ పావు నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు భయపడకు మరి. మరి తాయెత్తుంటే పాము కాటేయడానికి ఎలా వచ్చింది? ఈ నిశ్చితార్థం చెడగొట్టడానికి. అదన్నమాట కథ. నాకిప్పుడు అంతా అర్థమైంది. ప్రవీణ్, మనం నాగభక్తులం. పాముల మీద రీసెర్చ్ చేసే ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు అని ఆ రోజే నెత్తి నోరు మొత్తుకుని చెప్పాను. విన్నావా? భక్తి వేరు చదువు వేరు అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఇంతమందిలో పట్టపగలు ఆ పాము మీ అమ్మాయిని కాటేయడానికి వచ్చిందంటే ఆ పాము ఈవిడ మీద ఎంతగా పగ పెంచుకుందో. ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు. బావగారు, ఇంకా నయం, తాంబూలాలు పుచ్చుకోకముందే అసలు విషయం తెలిసింది. బావగారు నా మాట- పోదాం. అంత మాట గారు నిశ్చితార్థం దాకా వచ్చి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే వెళ్ళకపోతే మేం కూడా ఆ కుక్క సాగు వస్తామమ్మా. ఏంటి నన్ను అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ప్రవీణ్, కోడలు మెట్టినింట్లో అడుగు పెట్టాల్సింది ఒడి బియ్యంతో కానీ ఒళ్ళంతా భయంతో కాదు. పదరా పోదాం. ఈ స్థితిలో మధురం వదిలిపెట్టి నేను రాలేను. ఇదే నీ నిర్ణయమా? అవును, ఇంటికంటూ వస్తే అది మధుతోనే. మ్మ్. అయితే నా నిర్ణయం కూడా విను. నా గొంతులో ఊపిరుండగా శ్వేత నాకు పగబట్టిన ఈ అమ్మాయి నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడానికి వీల్లేదు. పదవే పోదాం. ఒక్కసారి ఆలోచించు బాబు. నాన్నగారి మాట కాదనుకో. నన్నే నమ్ముకున్న మధుకి అన్యాయం చేసి రాలేను. విన్నావుగా విన్నావుగా వాడి మాటలు. ఇంకా వాడితో మనకు పనేంటి? వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. పద పోదాం. మీరు కూడా ప్రయత్నించండి తాత. అప్పుడు మీకు తాళపత్ర గ్రంథాలు చదివే అవకాశమైనా కలుగుతుంది, లేదా మీ కులదేవతైన వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా మీ జీవితం ధన్యమైనట్టే. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష ఇదించే. నేనే తప్పు చేసిన ఆ కులదేవత నాకు శిక్ష వేసింది. నేను బతుకను. అంత మాటలకు దొరా, నువ్వు లేకపోతే గూడివే లేదు దొరా. నిన్ను మేము బతికించుకుంటావు దొరా. శివంగి, దొరం జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే పోయి స్వామిని పట్టుకొస్తా. దొరకేం కాదు దొరా, నీకేం కాదు దొరా, నీకేం కాదు దొరా. నేను ఇప్పుడే వస్తుందా. వినండి, నా తర్వాత ఈ గూడానికి సింగడే దొర.
ఏమైంది శివంగి? దొరని కృష్ణ సర్పం కాటేసి మా కుల దేవత ఆసుపత్రి చూడొచ్చన్న ఆశతో తాళపత్రాలు తీసిన కృష్ణ సర్పం బుస్సును లేచింది. భయంతో వరికిన వాటిని పారేసిన విడిచిపెట్టలే. కాయలకాలే పడి కాటేసింది కూడా. నన్ను కాటేసి వెళ్ళిపోయింది. తాళపత్రాలు కూడా ఇచ్చి పెట్టి. ఆ రోజు నేను మీకు తాళపత్రాలు చూడమని చెప్పి తప్పు చేశాను తాత. ఈ రోజు ఇలా ఘోరం జరిగిపోయింది. తప్పు చేసిన కూనా, తప్పు చేసిన నువ్వు సల్లగుంటుకున్నా, నువ్వు సల్ల. పోయేదొర మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది. ఇప్పుడు ఆ యోగిని ఎక్కడైనా వెతకాలి. మనం ముందు వెతకాల్సింది యోగిని కాదు, కోయిదొర పారేసిన తాళపత్ర గ్రంథాల్ని. ఇప్పుడు అవెందుకు మనకు? అందులో ఉన్న నాగశాస్త్రం చదివితే మన మధుని కాపాడుకునే మార్గం ఏదైనా దొరకొచ్చు. జరగకూడదు జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడండి. రండి, తాళపత్రాలు రామా రామా వెళదాం. రా. అదిగో తాగుతా. అమ్మా మధు, అమ్మా మధుమతి, అమ్మా మధు. ఎప్పుడు సార్ నీళ్ళు, మంచినీళ్ళు. నో, ఈ పరిస్థితుల్లో నీళ్లు తాకు, నిద్ర కూడా పోకూడదు. మధు మధు స్వామి చూస్తారేం స్వామి, నా కూతుర్ని కాపాడండి. స్వామి, ఆ రోజు పాము కాటేయకుండా మీరే తాయెత్తి కట్టారు. ఇవాళ తన ప్రాణాల్ని మీరే కాపాడాలి. స్వామి, మీరు కట్టిన తాయి విప్పేసి ప్రాణాల మీద తెచ్చుకుంది. శ్వేతనాగు శక్తి నాకు తెలుసు. పగబట్టిన ఆ శ్వేతనాగు కాటేయకుండా ఉండాలనే నా శక్తి అంతా ధారపోసి తనకు తాయెత్తు కట్టాను. తీయద్దని హెచ్చరించాను కూడా. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. స్వామి, తను బ్రతకాలి. తను బ్రతికితేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది. నా కూతుర్ని కాపాడే శక్తి మీ ఒక్కరికే ఉంది స్వామి. అది ఏం కాదు మధు. ఈ పరిస్థితుల్లో తన్ను కాపాడే శక్తి ఒక్క ఆదిశేషుడికి మాత్రమే ఉంది. భక్తితో ఆరాధిస్తే ఆయన నీ ప్రాణాల్ని కాపాడగలడు. ఆరాధించే శక్తి కూడా లేదు స్వామి. భయపడకమ్మా, నేను ఒక్కటి మాత్రం చేయగలను. ఆ ఆదిశేషుడిని ప్రార్థించడానికి కావలసిన శక్తిని మాత్రం నేను నీకు మధు, ఇవ్వగలను. మధు కళ్ళు పోయేది. మధు, మధు. అది చీమలు పెట్టిన పుట్ట. అందులో పాలు పోస్తే పాము తాగడం అటు నుంచి పాపం చీమలన్నీ చచ్చిపోతాయి. కానీ ఆ చైనాలో అదే పావులు కోసుకుని తింటారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. పూజిస్తున్న వాళ్ళకు ఒరిగిందేంటి, కోసుకు తింటున్న వాళ్ళకు తరిగిందేంటి?
మీద రీసెర్చ్ కొనసాగించాలా లేక భక్తితో పూజించాలా అని సందిగ్ధంలో పడి అడవికి వచ్చాను. ఇక్కడ మీ వల్ల పావులకి దైవత్వం ఉందని తెలుసుకున్నాను. నేను చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. ఆదిశేషుడి ఆజ్ఞ ప్రకారం ఈ శ్వేతనాగు నీకు ప్రాణదానం చేసి నీ పాలిట దైవంగా మారింది. దీన్ని స్వీకరించు. అలాగే స్వామి. దీన్ని అనునిత్యం భక్తితో ఆరాధించు. చూడమ్మా, ఈ నాగశాస్త్రం కోసం ఎంతో మంది ప్రయత్నించి తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఆఖరికి ఇది నీకు దక్కింది. అది నీ అదృష్టం. ఇందులో అంశాలని పరిశీలించి పరిశోధించి నాగజాతి హాని కోసం కాకుండా మానవజాతి శ్రేయస్సు కోసం ఉపయోగించు. స్వీకరించు. స్వీకరించు. శుభమస్తు. విజయం. ఉంది, పాము ఉంది, పగ ఉంది, మంత్రం ఉంది, మహిమ ఉంది. కాదనే వాడిని రమ్మనండి. కరకర నవిలేస్తాను, మిరమిరా మింగేస్తాను, నవిలేస్తాను, మింగేస్తాను. రమ్మనండి.